నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మంత్రి విడుదల రజని ఆవిడ నామినేషన్తో పాటుగా ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో అందులో వాళ్ళ ఆయన కుమారస్వామికి సంబంధించిన ఆస్తులు అయితే ఎక్కడ పెరిగినట్టుగా లేదు. దానివల్ల కొంతమందికి అనుమానాలు వస్తున్నాయని చెప్పని కథనాలు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. విడుదల రజని నామినేషన్తో పాటు ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో అందులో వాళ్ళ హస్బెండ్కి సంబంధించి కూడా ఆస్తులకు సంబంధించి వివరాలు ఇస్తారు కాబట్టి వాళ్ళ ఆయన ఆస్తులు మాత్రం ఎక్కడ పెరిగినట్టుగా లేదు అని చెప్పేసి అని ఉందంట. దీనివల్ల చాలా మందికి అదేంటిది పెరగకపోవడం ఏంటి, పెరుగుతాయి కదా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అంటారు? ఇప్పుడు మీరు ఈ అఫిడవిట్లు అన్నీ తీసుకుంటే నిన్న మీరు చూస్తుంటారు, చాలా గందరగోళంగా ఉన్నాయి, ముఖ్యంగా వైసీపీ వాళ్ళవి. స్టార్టింగ్ విత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాపం పేద ముఖ్యమంత్రి కదా, చాలా నిరుపేద ముఖ్యమంత్రి గారు. 780 కోట్లు వారి ఆస్తి విలువ. అంటే వారు ప్రకటించింది, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రకటించనేది ఇంకో 10-20 రెట్లు ఉంటుంది వారిది. ఈ ప్రకటించిన దాంట్లో వారు ఇది మన ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్ పాప అది మెన్షన్ చేయలేదు. దాని విలువ ఎంత లేదన్నా 500 కోట్లు ఉంటుంది. అదేవిధంగా బెంగళూరులో ఆయన ప్యాలెస్ చెప్పలేదు. అంటే తర్వాత ఇప్పుడు తాడేపల్లిలో ఉండే వారి నివాసం గురించి చెప్పలేదు. ఇవన్నీ వాళ్ళు అంటే మెన్షన్ చేయను ఇంకా చాలా ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు మీరు విడుదల రజని, వీరి హస్బెండ్ పేరు కుమారస్వామి గారు. వీళ్ళు యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇద్దరు కూడా. అంటే కంపెనీ అమెరికాలో పెట్టి పెళ్ళయ్యాక అక్కడ ఉండి ఇక్కడికి వచ్చారు వాళ్ళు, ఇద్దరు పిల్లలు వాళ్ళకి. తర్వాత షీ స్టార్టెడ్ హర్ ప్రస్థానం విత్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో. అప్పుడు మీరు నాటిన మొక్క అంటూ ఆవిడ అప్పుడు ప్రసంగం చేయటం, అది పెద్ద వైరల్ అవటం అవన్నీ జరిగాయి. నరకాసురులని వర్ణించింది ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నేను. అటువంటి ఎందుకు చెప్తున్నానంటే నిన్న మన వైఎస్ షర్మిల గారు తన బాబాయ్ హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది, తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అన్నారు కదా. అప్పుడు ఆవిడ్ని ఇప్పుడు ఈ అధికార ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు ఆడుకున్నారు. ఆ రోజు అలా చెప్పింది, ఈ రోజు ఇలా చెప్పింది అని. రాజకీయాల్లో ఇవి సహజం. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు విడుదల రజని కూడా తెలుగుదేశంలో తన ప్రస్థానం ప్రారంభించింది, రాజకీయ ప్రస్థానం. అయితే ఆవిడకి సీటు చిలకలూరుపేట సీటు ఇవ్వలేదు, పత్తిపాటి పుల్లారావుని కాదని ఇమ్మంది ఆవిడ. ఇవ్వలేదని ఆవిడ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఇట్లా రావటం మాట్లాడటం అవన్నీ సహజం. కానీ షర్మిల నిన్న మాట్లాడటానికి ఏంటంటే బేస్ అప్పుడు తెలియక ఆవిడ చెప్పిందంటే, ఇప్పుడు హత్య జరగగానే మాట్లాడింది నేను షర్మిల. తర్వాత విషయాలు తెలిసాక ఇతను 8 నిందితుడిగా ఉన్నాడు, ఎవరు అవినాష్ రెడ్డి. ఆ విషయాలు తెలిసాక మీరు అవి ప్రూవ్ చేశాక మీరు రండి అని ఆవిడ చెప్పింది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈవిడ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడింది, చంద్రబాబు గారిని పొగిడింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చాక ప్రతిపక్షాన్ని తిట్టేనే కదా ఆవిడ అక్కడ ఉండగలదు, ఒక మంత్రిగా కొనసాగగలదు. ఆ విధంగా ఆవిడ ఆస్తులు ఇప్పుడు ఆవిడ ఆస్తులు పెరిగాయి మీరు చెప్పినట్టుగా. 5 సంవత్సరాల్లో ఆవిడ ఆస్తులు 503% పెరిగితే భర్త ఆస్తులు పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఎందుకంటే వాళ్ళకి ఒక ట్రస్ట్ ఏదో ఉన్నట్టుంది. తర్వాత ఆయన సాఫ్ట్వేరు, వాళ్ళు ఇండియాకు వచ్చి ఏదో సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చారు. ఏది జరిగినా కూడా ఆస్తులు పెరగాలి. అయితే అఫిడవిట్స్లో ఆస్తులు పెరగకపోవటం అనేది సహజం. చూపించేటప్పుడు వాళ్ళు తక్కువే చూపించుకుంటారు, యాజ్ ఇట్ ఈజ్ చూపించారు కదా. ఎందుకంటే అందరూ నిరుపేద ముఖ్యమంత్రి, నిరుపేద మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలా సౌమ్యులు, మంచివాళ్ళు, స్నేహితులు ఆయనకి వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తారు కాబట్టి వాళ్ళు చూపించుకోరు. చూపించుకుంటే మళ్ళీ సమస్య కదా. ఇప్పుడు అలా చూసుకుంటే కొడాలి నాని ఆయన ఆస్తి కాదు కానీ ఆయన అంతా నిన్న 9 లక్షలుగా రిజెక్ట్ అవ్వాలి. ఆ పద్మావతి అని ఆవిడ అధికారి ఎవరైతే ఉన్నారో, ఎన్నికల అధికారి, రిటర్నింగ్ ఆఫీసర్, ఆవిడ దాన్ని దాచిపెట్టింది. ఎందుకంటే అసలు రిజెక్ట్ చేయాలి, చేయకుండా ఎందుకు ఉంచింది? ఆ ఉద్యోగం ఇప్పించిందే మన కొడాలి నాని గారు. కొడాలి నాని గారికి పాప ఆవిడ అన్ని విధాలుగా గుడివాడ చుట్టుపక్కల జరిగే కబ్జాలు కానీ, లేకపోతే ఒకళ్ళ ఆస్తులు ఇంకోళ్ళ పేరు మీద మార్చేయటాలు కానీ, ఈ తవ్వకాలు కానీ, మైనింగ్ తవ్వకాలు ఏదైనా కూడా ఆవిడ చాలా హెల్ప్ చేశారు ఆవిడ ఆ విషయంలో. కాబట్టి పద్మావతి గారు చర్య తీసుకోకపోవటం అనేది సహజం. ఇప్పుడు ఏం జరుగుతోందంటే, మీకు అధికార పక్షంలో ఎవరిని తీసుకున్నా, ఇప్పుడు నామినేషన్లు వేసిన వాళ్ళని
ఇంచుమించు 5-6గురికి అలాగే ఉంది. ఇతను ఎవరు, బుగ్గన రాజేంద్ర ప్రసాద్, ఆయనది యాక్చువల్గా ఆయనది రిజెక్ట్ చేయాలి కానీ కన్సిడర్ చేసేసారు నిన్న. ఇట్లా ఒక 5-6గురిది ఈ రకంగా జరిగింది. సో వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఎందుకున్నారంటే ముఖ్యమంత్రి చెప్పిందే అక్కడ జరుగుతుంది. అన్ని శాఖల్లోనూ అంటే పైనుంచి కింద వరకు మీరు సిబిఐ తీసుకున్నా, డీజీపీ తీసుకున్నా, మార్చినా కూడా ఇప్పుడు మొన్న మార్చారు ఎవరు, సిబిఐ ఆఫీసర్ని, ఏం ప్రయోజనం? ఇప్పుడు అక్కడ హెడ్ మారినా సరిపోదు, కింద నుండే వాళ్ళందరూ పాత వాళ్ళకే పనిచేస్తారు కదా. పాత వ్యక్తి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకే వీళ్ళు అన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా మీరు ఏ శాఖ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డికి కావలసిన వాళ్ళు ఆయన విధేయులే ఉన్నారు కాబట్టి వడ్డించేవాడు మనవాడైనప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏంటి కదా. ఆ రకంగా వీళ్ళందరికీ సాగుతోంది కాబట్టి వీళ్ళు అఫిడవిట్స్లో అన్ని తప్పులే చూపిస్తారు, లేకపోతే దొంగ లెక్కలే చూపిస్తారు. ఆ రకంగా ఇక్కడ కొనసాగుతోంది. అంటే నిజంగానే వీళ్ళ ఆస్తులు పెరగలేదంటారు. అంటే ఒక స్థానంకి వెళ్ళిన తర్వాత జనరల్గా మనుషులది ఆలోచన ఎలా ఉంటుందంటే, అంటే ఆస్తులను పెంచుకోవాలి అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే పెరగకపోవచ్చు. అంటే ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో అసలు ఒక్క ప్రాపర్టీ కూడా వాళ్ళు కొనలేదు అని అంటే నిజంగా నా నమ్మశక్యంగా లేదు. ప్రాపర్టీస్ బినామీ పేర్లో కొంటారండి. వాళ్ళు కొనరని ఎవరన్నారు? పెరగకుండా ఎందుకుంటే మీరు అలా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిది మొదట 37 కోట్లు ఆయన ఆస్తి. 37 కోట్ల నుంచి ఆయన ఎంత చూపించాడు ఆదాయం? 37, 60, 52, 23, 60, ఇప్పుడు 59. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్. 5 సంవత్సరాలకు ముందు, 5 సంవత్సరాల తర్వాత, ఈ 5 సంవత్సరాల్లో కరోనా టైంలో తగ్గిపోయింది, 23 కోట్లకు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు అట్లా చూపించుకుంటారు. ఆడిటర్స్ వాళ్ళే ఉంటారు కదా, ఆడిటరే చేస్తాడు ఇవన్నీ. సో వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళకి ఎలా కావాలో దాని ప్రకారం లెక్కలు అనేవి ఉంటాయి అక్కడ. ఇవన్నీ జిమ్మిక్కులే, లెక్కలు కూడా కాదు అవన్నీ. నిజమైన లెక్కలు ఎక్కడైనా ఉంటాయా? అది పూర్వం మీకు తెలుసా? ఇప్పుడు ఈయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు విన్నారా మీరు? ఇక్కడ ఆయన మూసీ నదికి ఆయన కట్టాడు. ఆయన ఏం చేసేవారంటే, అంటే మన అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలంటే వాళ్ళ పేర్లు కూడా వీళ్ళకి తెలియదు. కర్మ ఏంటంటే ఆయన ఆఫీస్ పని రాత్రి కొవ్వొత్తి వెలిగించుకుని ఆఫీస్ లెక్కలు రాసేవారు. ఆఫీస్ లెక్కలు అయిపోయాక ఆఫీస్ కొవ్వొత్తి ఆర్పేసి మళ్ళా తన పనికి తన కొవ్వొత్తి వెలిగించుకుని ఆయన పనిచేసేవారు. కెన్ యూ బిలీవ్? అసలు ఇలాంటివి ఎక్కడైనా అవి వాళ్ళ చెవుల్లో కూడా పడవు ఇవి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి చాలా వింతగా, చాలా ఇబ్బందిగా ఉంటాయి ఇలాంటి మాటలు. అలాంటి వాళ్ళు ఈయనెవరు, లాల్ బహదూర్ శాస్త్రి యాక్సిడెంట్ జరిగిందని ఆయన రిజైన్ చేసేసాడు. ఇది రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఆయన బాధ్యత వహించి రిజైన్ చేశాడు. అంటే మహామహులు ఒక రాజకీయ నాయకులుగా ఉన్నారు. అటువంటి స్థితిని చూశాక మనం ఇలాంటి వాళ్ళని చూస్తే మనం ఏం చేయాలి? ప్రజలు ఇవన్నీ గమనించాలి, వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు రాజకీయ నాయకుల చేతుల్లో పెడుతున్నారు కాబట్టి మనం ఏ వ్యక్తికి ఓటేస్తున్నాము, అసలు ఇతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతను ఏ రకంగా ఉన్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఈ 5 ఏళ్లలో అతను ఏ రకంగా మారాడు, అతని కట్టుబట్టు మారుతుంది కదా. ఇప్పుడు ఆడవాళ్ళు అయితే డైమండ్సే. ఇప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళు మినిస్టర్గా వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు వాళ్ళు? 5 ఏళ్లలో వాళ్ళు ఒక రోజు వేసింది ఇంకో రోజు ఒక డైమండ్ వేయరు వాళ్ళు. డైమండ్ విలువ ఎంతండి? పెళ్ళిళ్ళకి వెళ్తే వాళ్ళు వేసుకునే నగలు, వాళ్ళు కట్టుకునే చీరలు, ఈ స్థాయి ఎలా వచ్చింది? ప్రజలు గుర్తించాలి. అది గుర్తించి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో మరి విడుదల రజని ఇచ్చినటువంటి అఫిడవిట్లో వాళ్ళ హస్బెండ్కి సంబంధించి ఆస్తులు అయితే ఎక్కడ పెరిగినట్టుగా లేదు అన్నట్టుగా చూపించారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళకే తెలియాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకే తెలియాలి. చూద్దామండి ఏం జరుగుతుందో, ఏమనుకుంటారు దీని మీద ప్రజలు.